ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము తృతీయ స్కంధము. బ్రహ్మదేవుని ఆవిర్భావము. మైత్రేయుడు పలికెను, విదురా, ఈ పురువంశము నీ వంటి సత్పురుషులచే సేవింపదగినది. అందువలన దీని గౌరవము ఇనుమడించినది. నీవు భగవద్భక్తులలో ప్రముఖుడవు. స్వయముగా నీవును లోకపాలుడవే. పరమపురుషుడైన శ్రీహరి యొక్క కీర్తి వైభవమును అనుక్షణము వినూత్నముగా ప్రస్తుతించుచుందువు. అందువలన నీవు ఎంతయో ధన్యాత్ముడవు. మానవులు క్షణిక సుఖముల కొరకు అర్రులు చాచుచూ విషయభోగములలో మునిగి తీవ్రమైన దుఃఖముల పాలగుచున్నారు. వారిని వాటి నుండి విముక్తులను గావించుటకై భగవత్కథా శ్రవణము ఏకైక దివ్య ఔషధము. ఈ భాగవత పురాణమును అనంతుడైన సంకర్షణ భగవానుడు సనకాది మహర్షులకు స్వయముగా వినిపించెను. దానినే నీకు నేను తెలుపుచున్నాను. సావధానుడవై వినుము. ఆదిదేవుడైన సంకర్షణ భగవానుడు అఖండ జ్ఞాననిధి. ఆయన శుద్ధ సత్వస్వరూపుడు. ఆయన జ్ఞాన సామర్థ్యము అపారము. ఒక పర్యాయము సనకసనందనాది మహామునులు పరమాత్మ యొక్క తత్వమును ఎరుగు కాంక్షతో ఆ స్వామి కడకు ఏగిరి. పిదపవారు తన లోకమున సుఖాసీనుడయ్యున్న ఆ ప్రభువును ఇట్లు ప్రశ్నించిరి. ఆ మహామునులు అచటికి చేరిన సమయమున సంకర్షణ భగవానుడు మానసిక పూజయందు నిమగ్నుడై ఉండెను. ఆ స్వామి తన ఇంద్రియములను అన్నింటినీ అంతర్ముఖము గావించి విశ్వవ్యాప్తుడు, సకల ప్రాణులకు ఆధారభూతుడు అయిన వాసుదేవుని ధ్యానించుచుండెను. మునులు అతనిని సమీపింపగానే ఆ సంకర్షణ భగవానుడు వారిని అనుగ్రహింపదలచి అర్ధనిమీలిత నేత్రుడై తన దయార్థ దృష్టిని వారిపై ప్రసరింపజేసెను. ఆ మహానుభావుని అనుగ్రహ దృష్టికి వారు మిగుల సంతసించిరి. సనత్కుమారాది మహర్షులు భాగవత కథాశ్రవణమునకై సత్యలోకము నుండి పాతాళతలమునకు దిగివచ్చిరి. పవిత్ర గంగాజలములలో స్నానము చేయుట వలన వారి జటాకలాపములు తడిసియుండెను. వారు ఆర్ద్రములయ్యున్న తమ జటాకలాపములు ఆ సంకర్షణుని పాదపీఠమగు పద్మమునకు తాకునట్లుగా శిరసా ప్రణమిల్లిరి. నాగరాజ కన్యలు తమకు ఉత్తమ వరుడు లభింపవలెనను కోరికతో పెక్కు ఉపాయనములను సమర్పించుచూ ఆయన పాదపద్మములను అర్చించుజుండిరి. సనకసనందనాది మహామునులు భగవంతుని లీలారహస్యములను ఎరిగినవారు. వారు భక్తి ప్రపత్తులతో పదే పదే సంకర్షణ భగవానుని యొక్క దివ్య గుణలీలలను కీర్తించుచుండిరి. ఆ సమయమున భక్తి పారవస్యముతో వారి కంఠములు గద్గదమగుచుండెను, మాటలు తడబడుచుండెను. అప్పుడు ఆ ఆదిశేషుని వేల కొలది పడగలు పైకి లేచుచుండెను. కిరీటములయందలి మణులు మిరిమిట్లు గొలుపుచున్న తమ కాంతులతో నలుదిక్కులను ప్రకాశింపజేయుచుండెను. విదురా, సనత్కుమారాదుల స్తుతులకు భాగవతోత్తముడైన సంకర్షణ భగవానుడు మిగుల ప్రసన్నుడయ్యెను. అతడు మోక్షధర్మముల యందు ఆసక్తులయ్యున్న సనత్కుమారాదులకు భాగవతమును వినిపించెను. పిమ్మట సనత్కుమారముని పరమ వ్రతశీలుడైన సాంఖ్యాయనుని అభ్యర్థనపై ఆయనకు భాగవతమును వినిపించెను. పరమహంసలలో ప్రముఖుడైన సాంఖ్యాయనుడు భగవద్విభూతులను వర్ణించు ఇచ్ఛతో తమ శిష్యులగు పరాశర మహర్షికిని బృహస్పతికిని భాగవతమును గూర్చి తెలిపెను. ఆ పరాశర మహర్షియే మా గురువు. అనంతరము పరమదయాళువైన పరాశరుడు పులస్త్యుని ప్రేరణపై ఆదిపురాణమైన ఈ భాగవతమును నాకు ఉపదేశించెను. నాయనా విదురా, నీవు ఇచ్చటికి చేరితివి కనుక జ్ఞానము గల నీకు భాగవత శ్రవణమునందు శ్రద్ధయున్నందున నీకు దానిని వినిపింతును. విదురా, సృష్టికి పూర్వము ఈ విశ్వము అంతయును జలమగ్నమై ఉండెను. ఆ సమయమున శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఆదిశేష తల్పముపై శయనించియుండెను. ఆ స్వామి యొక్క జ్ఞానశక్తి పూర్తిగా జాగృతమయ్యుండెను. యోగ నిద్రను ఆశ్రయించి ఆ ప్రభువు నిమీలిత నేత్రుడై ఉండెను. సృష్టి కార్యము నుండి విశ్రాంతి గైకొని నిష్క్రియుడై అనగా ఎట్టి కార్యమును చేపట్టక ఆత్మానందములో మునిగి ఉండెను. ప్రళయకాలమున ప్రాణులన్నీయును తమ సూక్ష్మ శరీరములతో శ్రీమన్నారాయణుని శరీరమున లీనమయ్యుండెను.
ఆ స్వామి యొక్క కాలాత్మిక శక్తి మాత్రము జాగృతితో నుండెను. ఆ ప్రభువు తన నివాస స్థానమున జలమునందు ఉండియే అగ్ని తన దాహక శక్తిని కాష్టమందు దాచి అందు వ్యాప్తమయ్యున్నట్లు తన శక్తులను అన్నింటినీ తనలో లీనమనర్చుకొని ఉండెను. విదురా, భగవంతుడు ఈ విధముగా తన స్వరూపమే అయిన చిచ్చక్తితో పాటు 1000 చతుర్యుగముల అనగా అనంతమైన కాలము పర్యంతము జలములలో యోగనిద్రలో నుండెను. పిమ్మట ఆ ప్రభువు చేతనే నియుక్తమైన ఆయన కాలశక్తి జీవుల కర్మ ప్రవృత్తిని ప్రేరేపించెను. అంతట భగవంతుడు తనలో లీనమయ్యున్న అసంఖ్యాక లోకములను జూచెను. భగవంతుని దృష్టి తనలోనే లీనమయ్యున్న లింగ శరీరములు మొదలగు సూక్ష్మతత్వములయందు పడెను. అంతటా భగవంతునిలో ఉన్న సూక్ష్మరూప తత్వములు అన్నియును కాలప్రభావముచే రజోగుణము ద్వారా క్షోభకు గురి అయ్యెను. అప్పుడు వాటిని మరల సృష్టించుట కొరకై ఆయన నాభి ప్రదేశము నుండి కమలము ఉద్భవించెను. ఆ పద్మకోశము ఒక్కసారిగా అపార జలరాశి నుండి పైకి వచ్చెను. అది కర్మశక్తిని జాగృతమనర్చు కాలము ద్వారానే ప్రకటమయ్యుండెను. అది భగవంతునిచే సృజింపబడిన పద్మకోశము. అది తన తేజస్సుతో అపారమైన జలరాశిని సూర్యుని వలె ప్రకాశింపజేసెను. మహాత్మా, సకల గుణములను ప్రకాశింపజేయునట్టిదియు సర్వలోకమయము అయిన ఆ కమలమునందు శ్రీ మహావిష్ణువు అంతర్యామి రూపములో ప్రవేశించెను. ఆ విధముగా భగవంతుడు ప్రవేశించినంతనే సకల వేదములను ఎరిగిన వేదమయుడు స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు కనిపించెను. పద్మము యొక్క దుద్దుపై కూర్చునియున్న బ్రహ్మదేవునకు ఏ లోకము కనపడలేదు. అంతటా అతడు కనులు పెద్దవిగా చేసి మెడను 4 వైపులకును త్రిప్పుచూ పరికించి చూచెను. ఫలితముగా ఆ బ్రహ్మకు నలువైపులయందును 4 ముఖములు ఏర్పడెను. ప్రళయకాల వాయువు యొక్క తాకిడికి పైకి ఎగసిపడుచున్న తరంగముల కారణముగా ఆ అపార జలరాశి నుండి పైకి వచ్చిన కమలము మీద బ్రహ్మదేవుడు విరాజిల్లుచుండెను. అంతటా ఆదిదేవునకు అనగా బ్రహ్మకు తనను గూర్చిగాని లోకతత్వరూపమైన కమలమును గురించిగాని అవగతము కాలేదు. అంతటా బ్రహ్మదేవుడు ఇట్లు తలపోసెను. ఈ కమలముపై కూర్చొనియున్న నేను ఎవడను? ఈ కమలము కూడా ఎట్టి ఆధారము లేకుండా ఎట్లు ఉద్భవించినది? తప్పనిసరిగా ఈ పద్మమునకు ఆధారముగా దాని క్రింద ఏదేని ఒక వస్తువు ఉండి ఉండవలెను. బ్రహ్మదేవుడు తనలో ఇట్లు తర్కించుకొని ఆ కమల నాణముల యొక్క సూక్ష్మ రంధ్రముల ద్వారా జలములలో ప్రవేశించెను. కఠోరమైన ఆ నాళము యొక్క ఆధారమును తెలుసుకొనుటకై వెదకుచూ దాని నాభి వరకు వెళ్ళెను. కాని బ్రహ్మదేవునకు దాని మూలము మాత్రము దొరకలేదు. విదురా, బ్రహ్మదేవుడు అపారమైన ఆ అంధకారమునందు తన పుట్టుకకు మూలమైన స్థానమును వెదకసాగెను. ఇట్లు అన్వేషించుటలో అనేక సంవత్సరములు గడచినను ఆయనకు దాని అంతు చిక్కలేదు. ఈ కాలము భగవంతుని శస్త్రము. ఈ కాలరూప శస్త్రము దేహధారులను అందరినీ భయమునకు గురిచేయుచు వారి ఆయువులను ప్రతిక్షణము కబళించుచుండును. చివరకు అతడు తన ప్రయత్నము సఫలము కాకపోవుటతో మరలి వచ్చి తనకు ఆధారమైన కమలముపై కూర్చొనెను. మెల్లమెల్లగా ప్రాణవాయువును జయించి అతడు తన చిత్తమును సంకల్పరహితమునర్చి సమాధియందు ఉండెను. ఈ విధముగా బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరముల కాలము సమాధి స్థితిలో ఉండెను. ఇట్లు ఏకాగ్రతతో సమాధి స్థితుడై ఉన్న అతనికి జ్ఞానోదయమయ్యెను. అప్పుడు అతని హృదయాకాశమునందు శ్రీహరి స్వయముగా దర్శనమిచ్చెను. ఆ పురాణ పురుషుని రూపమును అతడు ఇంతకు ముందు ఎన్నడూనూ చూచియుండలేదు. భగవద్దర్శనము అయినంతనే అతడు తనను కృతకృత్యునిగా తలంచుకొనెను. బ్రహ్మదేవునకు హృదయాకాశమున దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడు ఒంటరిగా శేషతల్పముపై శయనించియుండెను. ఆ ఆదిశేషుని శరీరము కమలనాళము వలె తెల్లనిదై విశాలముగా ఉండెను. ఆ ఆదిశేషుని 1000 పడగలు ఆ శ్రీహరికి ఛత్రముల వలె అమరియుండెను. ఆ పడగల మీది కిరీటముల ఎందలి మణుల కాంతులు ప్రళయకాల జలమునందు అలముకొన్న చీకట్లను పారద్రోలుచుండెను. ఆ పరమపురుషుని యొక్క శ్యామసుందర శరీర కాంతులు
మరకతమణి పర్వత శోభలను తిరస్కరించుచుండెను. ఆ ప్రభువు యొక్క నడుమునకు గల పీతాంబరము యొక్క ధగధగలు గిరిప్రాంతమున వ్యాపించియున్న సాయంకాలపు పచ్చని మేఘముల ద్యుతులను మించిపోవుచుండెను. ఆ స్వామి శిరమున విరాజిల్లుచున్న సువర్ణమయ కిరీట శోభలు ఆ పర్వతము యొక్క బంగారు శిఖరముల కాంతులను తలదన్నుచుండెను. ఆ పురుషోత్తముడు ధరించిన వనమాల ద్యుతులు పర్వతమునందలి రత్నముల జలప్రవాహముల ఓషధుల పుష్పముల వైభవములను పరాస్తమనర్చుచుండెను. ఆ పరమాత్మ భుజదండములు పర్వతమునందలి విదుళ్లను చరణములు వృక్షములను త్రోసిపుచ్చుచుండెను. ఆ పురుషోత్తముని దేహము ఆ స్వామి యొక్క ఔన్నత్యమును ప్రకటించుచుండెను. ఆయన ఔన్నత్యమునకు అనువుగా ఉండెను. అది అతి దీర్ఘమైనది, మిగుల విశాలమైనది. దేదీప్యమానముగానున్న ఆ దేహము ముల్లోకముల ప్రమాణములను మీరుచుండెను. ఆ స్వామి ధరించుట వలన దివ్యములైన ఆభరణములు పీతాంబరములు ద్విగుణిత శోభలను సంతరించుకొనుచుండెను. భక్తులు తమ అభిలాషలను తీర్చుకొనుటకై వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి వేర్వేరు మార్గములలో ఆ స్వామి పాదములను అర్చింతురు. ఆ ప్రభువు యొక్క చరణారవిందములు వాటిని సేవించువారి పాలిట కామధేనువులు. ఆ దివ్య పాదముల నఖకాంతులు చంద్రకిరణముల శోభలను మించి తళతళలాడుచుండెను. ఆ పరమ పురుషుని ముఖశోభలు అపూర్వములు. అందములను చిందుచున్న ఆయన దరహాసములు భక్తుల ఆర్తులను పారద్రోలుచుండెను. చెవులకు అలంకృతములైన మణికుండలముల కాంతులు ఆ స్వామి చిరునవ్వుల శోభలతో పోటీ పడుచు తళుకులీనుచుండెను. అధరబింబముల అరుణ శోభలు ఎంతయో మనోజ్ఞముగానుండెను. ఆ స్వామి యొక్క సుందరమైన నాసిక, తీర్చిదిద్దబడిన కనుబొమ్మలు గల ముఖము చక్కని అందచందములను ఎలార్చుచు తనను పూజించెడు భక్తులను కృపాదృష్టిని సారించుచు సమ్మానించుచుండెను. వేయేల ఆ పురుషోత్తముని ముఖద్యుతులు పరమాద్భుతములు, భక్తానుగ్రహ సంపన్నములు. నాయనా విదురా, ఆ దేవదేవుని కటి ప్రదేశము కడిమి పువ్వులోని కేసరముల వలె పసుపు పచ్చని వర్ణము గల వస్త్రముతోనూ సువర్ణమయమైన మేఖలతోనూ సుశోభితమై ఉండెను. అట్లే వక్షస్థలము శ్రీవత్స చిహ్నముతోడను అమూల్యములైన ఆభరణములతోడను విరాజిల్లుచుండెను. జగత్కారణుడగు శ్రీమన్నారాయణుడు అవ్యక్తమూలమగు చందన వృక్షము వలెనున్నాడు. అమూల్యములైన భుజకీర్తులు మణులచే పొదగబడి అలంకృతములైన విశాలములగు భుజదండములే ఆ వృక్షము యొక్క వేలాది శాఖలుగా అలరారుచున్నవి. జగత్తు అనడి మహావృక్షమునకు అతడే ఆధారము. ఆదిశేషుని పడగలు ఆ స్వామి బాహువులకు చుట్టుకొని వింత కాంతులను ప్రసరింపజేయుచుండెను. మణికేయూరములు వృక్షశాఖలకు గల పుష్పఫలముల వలె తేజరిల్లుచుండెను. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైన జగత్తునకు మూలము. ఆ ప్రభువు అవయవములకు చుట్టుకొని ఉన్న ఆదిశేషుని పడగలే వృక్షకాండముల వల్కలములు, అనగా కాండములకు గల పట్టలు. చందన వృక్షమునకును సర్పములు చుట్టుకొని ఉండును. ఆ విధముగా ఆయన పాములకు నిలయమగు చందన వృక్షమును పోలియున్నాడు. శ్రీమన్నారాయణుడు ఈ సంసార వృక్షమునకు ఆశ్రయమైనవాడు. ఆదిశేషునకు బంధువైన ఆ భగవానుడు అగాధ జలములచే ఆవరింపబడి ఉన్న పర్వతరాజము వలె ఉన్నాడు. అప్పుడు ఆయన నలువైపుల నుండి చుట్టపడి ఉన్న జలరాశిని తాను ఆలింగనము చేసుకునినట్లుగా గోచరించుచుండెను. ఆయన ధరించిన వేలాది కిరీటములు సువర్ణమయ శిఖరముల వలె ఒప్పారుచుండెను. పర్వత సన్నిభుడైన ఆ పురుషోత్తముని నుండియే కౌస్తుభరత్నము ప్రకటమైనట్లుగా ప్రకాశించుచుండెను. ఇట్టి పర్వతరాజము వంటి భగవానుని బ్రహ్మదేవుడు దర్శించెను. ఆ స్వామి ధరించిన వనమాలయందలి సుగంధములచే ఆకర్షితములైన భ్రమరములు ఝుంకారములు సలిపినట్లు వేదములనడి భ్రమరములు ఆ పరమాత్మ యశోవిలాసములను గానము చేయుచున్నవి. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని మొదలగు దేవతలు ఎవరునూ ఆ పరంధాముని చేరజాలరు. ముల్లోకములలో 3 కాలములలో అమోఘములగు తమ తేజస్సుచే దుర్నిరీక్ష్యములైన సుదర్శనాది ఆయుధములు ఆయన చుట్టూరా తిరుగుచుండుటచే ఆ స్వామిని సమీపించుటకు సైతము శక్యముగాకున్నది.
అట్టి శ్రీమన్నారాయణుని దివ్య స్వరూపమును బ్రహ్మదేవుడు దర్శించెను. విదురా, విశ్వనిర్మాణ దృష్టి కలిగిన బ్రహ్మదేవుడు అంతట క్రమముగా శ్రీమన్నారాయణుని నాభి నుండి ఉద్భవించిన కమలమును, అందు కూర్చునియున్న తనను, ప్రళయకాల జలములను, ప్రళయ వాయువును, ఆకాశమును చూచెను. ఈ 5 తప్ప ఆయనకు మరి ఏవియును కనబడలేదు. పిమ్మట బ్రహ్మదేవుడు రజోగుణయుక్తుడై ప్రజలను అనగా ప్రాణులను సృష్టించుటకై అభిలాషపడెను. కాని సృష్టి కారణరూపమైన పైన పేర్కొనబడిన నాభి సరోజము నుండి ప్రకటితములైన ఈ 5 మాత్రమే అతడు చూచెను. సృష్టి నిర్మాణమును చేయగోరిన బ్రహ్మదేవుడు భగవంతుని యందు మనస్సును నిలిపెను. కాని ఆ పరమాత్మ మార్గము అవ్యక్తమై ఉండెను. అతని వద్ద సృష్టి రచనా సామాగ్రి కూడా తగినంతగా లేకుండెను. అప్పుడు ఆయన కొనియాడదగిన ఆ ప్రభువును స్తుతింపసాగెను. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 8వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.